చింతల గ్రహం వెళ్ళక్కర్లేదు. తాతామామ గుడి ఎదురుగుండా వినాయక గుడి పక్క సందు. చింతల గ్రహారం వెళ్ళొద్దు. లక్ష్మీపురం నుంచి తాతామామ గుడి దగ్గరికి రావాలి. సరేనా? చెప్పండి ఆ విషయం. చింతల గ్రహారం వరకు వెళ్ళొద్దు. మరి ఎలా చెప్తారు? ఫోన్ లేదు. ఆయన దగ్గర ఫోన్ ఉందా? మరి ఎలా వస్తాడండి? ఆయనకి తెలియకపోతే వెతుక్కుంటూ ఉంటాడు. ఇవాళ మనకి శుష్క వేదాంత తమో భాస్కర్. నమస్తే మేడం, అందరికీ నమస్కారం. ఇవాళ లక్ష్మీవారం కదా? అవును మేడం. మలయాళ స్వామిది శుష్క వేదాంత తమో భాస్కరం. చెప్పమంటారా మేడం? మనమేమో 28 పేజీలు చదివాం. అది రికార్డింగ్ ఆన్ చేస్తుంది. ఒకసారి నేను కనబట్టలేదు. రికార్డింగ్ ఆన్లైన్ ఉందమ్మా. సారీ, ఏంటైంది? రికార్డింగ్ మా రికార్డింగ్ ఆన్లో ఉందమ్మా. ఆన్లో ఉందా? ఓకే ఓకే. అయితే మనం ఓకే ఓకే. అయితే మేడం పేజ్ నెంబర్ ఎంత అండి? అది ఈ పేజ్ నెంబర్ మీరు చెప్పక్కర్లేదు. ఓన్లీ శుష్క వేదాంత తమో భాస్కరం అని చెప్పండి. పేజ్ నెంబర్ 28 కానీ పేజ్ నెంబర్ చెప్పొద్దు. ఓకే మేడం. ఉం? అది పేజ్ నెంబర్ చెప్తలేను, రాసుకుందామని. అక్కర్లేదు. అంటే రాసుకోవడానిక 28 అయింది. ఓకే మేడం. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఈరోజు 13వ తారీఖు గురువారము, నవంబర్ నెల 2025వ సంవత్సరము. ఈరోజు మన గ్రంథము శుష్క వేదాంత తమో భాస్కరం 4వ భాగము. ఈ గ్రంథం యొక్క సారాన్ని గురించి శ్రీ లక్ష్మీ మేడం గారు ఈరోజు సత్సంగ భాషణం చేస్తున్నారు. పరమార్థమునకు ఆశ్రయభూతములు మనుజులలో ఇమిడి ఉన్న జ్ఞాన రహస్యమును వెల్లడి చేయువారును అగు సాధు సజ్జనులకు వందనములు ఆచరించెదను. దుర్లభమగు వస్తు సముదాయమే గాక పరమ దుర్లభమగు బ్రహ్మము కూడా సాధు సంగమున సులభ సాధ్యమగుచున్నది. అంటే సత్పురుషుల సాంగత్యంతో ఎంతో కష్టమైనటువంటి అది కూడా సులభ సాధ్యం అవుతోంది అని చెప్తున్నారు. బ్రహ్మము ప్రకటితముగానే ఉండును గాని చూడదలించిన వారి ఎవరికీ అది కాన్పింపదు. బహువిధములకు సాధనములను అనర్చినను పెక్కు తెరంగుల పరిశ్రమ అనర్చినను అది లభింపనేరదు. చూసారా, ఎన్ని సాధనలు చేసినా ఎన్ని ప్రయత్నాలు చేసినా అది లభించదు. బ్రహ్మము నెరుంగోటలో పరీక్షకులకు విమర్శకులు సైతము మోసపోయిరి. ఇంతియే కాదు, మీదు మిక్కిలి కన్నులు గలవారులు సైతము గుడ్డివారులైపోయిరి. అంటే వాళ్ళకి కనబడలేదు. మరియు పరబ్రహ్మమును చూచుచూ సాధకులు తాము స్వయముగా అంతర్హితులైరి. పరబ్రహ్మమును దీపముతో వెదికి కనుగొనలేము. నానా విధములైన ప్రకాశముల సహాయముతో నేరం నేత్రములందు అంజనము పెట్టుకొని కాంచినను అయ్యది దృష్టి సమ్ముఖమున గోచరింపదు. చూసారా,
ఎక్కడా కనబడదు. ఇంత ఏళ షోడశ కళాభిరాముడుకు పూర్ణచంద్రుని సాయములో గాని తీవ్ర కళారాశియకు సూర్యుని తోడ్పాడినందు గాని, అంటే ఆ పూర్ణచంద్రుడి సహాయంతో గాని సూర్యుడి సహాయంతో గాని పరబ్రహ్మమును గుర్తింపజాలరు. ఒక్కసారి సూర్యప్రకాశమునందు ఉన్నితో ఉన్న రోమములన్నిటినీ గుర్తింపవచ్చును. అణువులు రేణువులు మున్నగు సూక్ష్మ వస్తు సముదాయమును కూడా కనుగొనవచ్చును. సూర్యుని వెలుగున నడిమికి జీల్పబడిన వెంట్రుక యొక్క కొనను కూడా చూడవచ్చును. కాని పరమాత్ముని మాత్రము సందర్శింపజాలము. సాధుజనుల సత్కృప ఒక్కటి సంపాదించితిమేని ఆ వస్తువు తనంతర గోచరించును. చూసారా, పరబ్రహ్మ విషయంలో సమస్తములుగా ఆక్షేపణలు సమాప్తి నొందుచున్నవి. తార్కికులు పరబ్రహ్మమును గురించి తర్కించి తర్కించి మందమతులైపోచున్నారు. పరబ్రహ్మమును గుర్తించుటలో వివేకము సంకుచితమైపోచున్నది. కొనియాడుటలో శబ్దములు వెనుకడుగు వేయుచున్నవి. మనస్సునకు గల గమన శక్తియు దానిని చేరుటకు చాలకున్నది. 1000 ముఖములు గలవాడును గొప్ప వాచాలుడు అని పేరొందిన దిట్టయగు ఆదిశేషుడు సైతము పరబ్రహ్మమును కొనియాడజాలక పూర్తిగా విసుగెత్తిపోచున్నాడు. వేదరహితమైన ఈ ప్రపంచమునందు ఏదియూ లేదు. వేదరహితమైనది ఈ ప్రపంచంలో ఏదీ లేదు. సమస్తమును వేదము ప్రకటితమునర్చి ఉన్నది. అట్టి వేదము సైతము ఇదమిద్ధమని పరబ్రహ్మమును చూపనేరకున్నది. దుర్లభముగా బ్రహ్మ పదార్థము సాధు సాంగత్యమునను వారల స్వానుభవ కారణమునను ఎరుకలోనికి వచ్చును. కాన ఇట్టి యోగ్యత గల సాధు సజ్జనుల మహిమ వర్ణింప నాకు సఖ్యము కాదు. మాయకు గల శక్తి మిగుల చిత్రమైనదే గాని అదియు బ్రహ్మ పదార్థమును తోడ్పడనేరదు. మాయాతీతముగా అనంత వస్తువును కూర్చిన మార్గమును సాధువులకు సజ్జనులే చూపదగిన వారు. వర్ణింప నలవి గాని బ్రహ్మ పదార్థము సాధుజన రూపంలో ప్రత్యక్షమగుచున్నది. ఇందుచే బ్రహ్మము వలె సాధుజనులను అనిర్వచనీయులు, అంటే వాళ్ళు కూడా ఎవరికి కనబడరు, వాళ్ళని నిర్వచించలేము. అనిర్వచనీయులు అంటే వాళ్ళ లోపల ఉన్న స్థితి ఎవరికి కూడా తెలియదు. సాధుజనులు ఆనందమునకు మందిరములు, సత్య సుఖ స్వరూపులు, నానావిధ ఆనందములకు వారను మూలభూతులు. వారు విశ్రాంతికి విశ్రాంతి భూతులను, తృప్తికి తృప్తి స్వరూపులను అయి ఉన్నారు. ఇంత ఏల భక్తి యొక్క పరిణామములే సాధుజనులుగా గోచరించుచున్నవి. ధర్మమునకు వారు ఉనికి పట్టులు, స్వరూపమునకు సత్పాత్ర భూతులు, పుణ్యమునకు పవిత్రముకు దేశములు. సాధుజనులు సమాధికి ఆటపట్టులు, వివేకమునకు భాండార స్వరూపులు, సాయుధ్య ముక్తికి వారలు అధిష్టానులు. ఇంతేగాదు సత్యమునకు నిశ్చయులుగను, సార్థకమునకు జయప్రదాతలుగను, ప్రాప్తికి సమన్వయ స్వరూపులుగను, సిద్ధరూపులుగను సాధుజనులు అలరారుచున్నారు. సాధువులన మోక్షలక్ష్మీ సమలంకృతులకు శ్రీమంతులు, అసంఖ్యాకులకు సజ్జన అజ్ఞాన జీవులను వారు ముక్తులుగా చేసిరి. సమర్థులను ఉదారులను అత్యంత దానశూరులను అగు నితర మానవులు సాధుజనుల వలె జ్ఞానరూపమగు ధనమును ప్రసాదింపచాలరు. ఎందరో చక్రవర్తులు మహారాజులు గతించిరి, ఇంకా ఎందరో గతింపనున్నారు. కాని వీరలలో ఎవ్వరును సాయుధ్యముక్తి నొసంగజాలరు. మూడు లోకములలోని
ఆ ఏ ప్రాణియు చేయజాలని జ్ఞానదానము సాధుజనులొక్క మొగి చేయుచున్నారు. ఇట్టి సాధుజనుల మహిము అతిశయము ఎంత వర్ణింపనేర్తును. మూడు లోకములకు అతీతమైనది ఎరుంగ సఖ్యము కానిది అగు పరబ్రహ్మము సాధుజనులకు ప్రసన్నమై ఉండుటచే సాధకులకు అంతఃకరణములోనికి చేరని అవకాశము కలుగుచున్నది. సాధుజనుల మహిమ ఈ విధముగా నుండునని కొంచెము తెలిపినాడ. వారిని ఎంతగా ప్రశంసించినను తక్కువే. వారల వలననే ముఖ్య పరమాత్మ ప్రకటితమగుచుండును. అది ఆ చాప్టర్ అండి. జీవాంకుర న్యాయము అని ఇంకో చాప్టర్. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓ దైవాత్మ స్వరూపులకు ప్రియమైన ఆత్మ సోదరులారా, సోదరీమణులారా, మనము ప్రారంభించటి విషయము బీజాంకుర న్యాయము. బీజాంకుర న్యాయం అనగా బీజం ఎటువంటిదో దాని నుండి అంకురించడు వృక్షమును అటువంటిదే కాని మరి ఒకటి కాజాలదని భావము. కారణమున కన్యమై కార్యమున్నదనియు కార్యకారణములు రెండును ఒకటే అనియు శాస్త్రాభిప్రాయం. కావున అట్టి వృక్షము నుండి ఉద్భవించడు బీజములను అట్టి వృక్షమునకు సంబంధించినవే గాని మార్పు నొందవని తాత్పర్యం. ఇచ్చటనే మతముల యొక్కయు కులముల యొక్కయు జంతుజాలముల యొక్కయు చిక్కులన్నింటికి ముడి ఉన్నది. ఈ ముడి చిరకాలము నుండి బలపడి ఒకదానితో మరి ఒకటి పెనవేసుకుని చుట్టుకుని దుర్గమముగాను దురవగాహముగాను ఉన్నది. ఈ చిక్కులు తీరనిచో మత విషయమై జాతి విషయమై కలుగుచుండు ఘోర దురాచారములను మూఢ విశ్వాసములను నశింపవు. నేను ఎక్కువవాడను వాడు తక్కువవాడు అనియు మేము మాత్రమే అన్నింటికి అర్హత గలవారము గాని ఇతరులు అనర్హులుగా ఉన్నారనియు మాకే ఈశ్వరుండి అధికారం ఇచ్చి ఉన్నాడు గాని ఇతరుల కట్టి అధికారము కలగచేయలేదని ఇవి మొదలుగా గల దుర్వాదములు అన్నింటికి దుర్యుక్తులకు అన్నింటికి సమ్మోహములకు అన్నింటికి సాహసములకు అన్నింటికి అతిచారములకు అన్నింటికి అహంకార కృత్యములకు అన్నింటికి ఇచ్చటనే మూలము కలిగి ఉన్నది. అంతేగాక మనుష్యులను పశువులుగా చేయుటకును పాస విమోచనము నొనర్చుకొనుటకును మానవులను దయ్యములనుగా మార్చుటకును దైవమయములుగా చేయుటకును ఆత్మాభివృద్ధి కలగచేయుటకును అధోగతిని పొందించుటకును అగాధము నుండి లేచి ఊర్ధ్వలోకమునకు వేగముగా వెళ్ళుటకును అధ పతనములోనే ఉండి మురిగిపోవుటకును గల చిక్కులనియు ఇచ్చటనే కలిగి ఉన్నవి. మరియు మనుష్యుని తాపసోత్తమునిగా మార్చుటకును తమో గుణములోనే ఉండి నశింపచేయుటకును గల కారణం ఇచ్చటనే కలిగి ఉన్నది. ఈ తత్వము నెరింగి కొందరు దివ్య పురుషులు ఆకట్టులనన్నింటినీ విప్పి చేయుటకు ప్రయత్నించి వెళ్ళి అయినను వారిలో చాలా ప్రయత్నించి భేదింప శక్తి గలవారు కొందరు మాత్రమే ఏర్పడిది. అయితే అది త్వరలోనే జయించిన రాజ్యము పరరాజులచే బంధించబడినట్లు బంధీకృతమనర్చబడింది. అది అభేద్యం, కఠినం, దుర్గమం. మూలా విద్య యొక్క కేంద్ర స్థానం, గొప్ప ప్రభుత్వం యొక్క కేంద్ర స్థానం ఎలాగున సాయుధ పాణులై సూరత్వము గల ధీరులకు భటులచే రాత్రి పగలు అని భేదములేక సంరక్షింపబడుచుండునో అలాగున ఈ మూలా జ్ఞానం కుతర్క శాస్త్రములు అనే బ్రహ్మాస్త్ర శస్త్రధారుల చేతను కల్పిత శాస్త్ర నిర్మాతలుగా ఆగ్నేయాస్త్రధారుల చేతను కుయుక్తులు అనేది క్రూర శరములు ధరించియుండు కర్కశ హృదయముల చేతను స్వాభిమానములనెడు తీక్ష్ణ బాణములను ధరించియుండు కృపణల చేతను విద్యా గర్వములనెడు నాగపాసములను వహించియుండు కృపా శూన్యుల చేతను దురభిమానము అనేది శతఘ్నులను సమకూర్చిన కఠిన మానవుల చేతను చక్కగా పరివేష్టింపబడి ఉన్నది. అంటే ఇది భేదించ సత్యం కానిది, అది త్వరలోనే జయించిన రాజ్యము పరరాజులచే బంధించబడినట్లు బంధీకృతమనర్చబడింది.
ఇట్టి దానిని ఉల్లంఘించి ఏ దయాళువు, ఏ కృపాకరుడు, ఏ తాపసోత్తముడు, ఏ యోగి పుంగవుడు, ఏ భగవద్భక్తుడు, ఏ సాధు పురుషుడు, ఏ వైరాగ్యశీలుడు, ఏ జ్ఞాన ఉత్తముడు వెళ్ళి ఆ చిక్కులన్నిటినీ విడదీయగలుగునో అప్పుడే కారాగృహ బంధము నుండి విడుదల పొందిన మానవుల వలెను, పంజరము నుండి విడుదల కలిగిన పక్షుల వలెను, బోను నుండి విముక్తి కలిగిన సింహం వలెను ఈ మానవులందరూ స్వాతంత్ర్యం గలవారై నిత్య శాంతియు శాశ్వత సుఖమును మోక్షమును పొందుటకు తగిన వారలగుటియే కాక ఇహ సుఖమును కూడా అనుభవింపదగిన వారు కాగలరు. దేశమును బంధము నుండి విడిపింపగలుగుదు. ఆత్మ యొక్క దుఃఖములన్నింటినీ నివృత్తి చేసదు. ఇది భగవద్భక్తియు భూతదయు కలిగి ఆత్మజ్ఞానము లభించి సమబుద్ధి కలిగి ఉండిన వారి చేతనే సాధింపవీలగు. అయితే ఆ దుర్ఘట గ్రంథులను సమూలముగా ఛేదింపకపోయినా తక్కిన ప్రయత్నములనియు చెడిపోయిన రైలు ఇంజనును శుద్ధపరచుటకు చూడక ప్రయాణికులు కూర్చుండు పెట్టెలను మాత్రమే నడుపజేచినట్లు ఉపయోగపడవు. ఇంజనును చెక్కపరిచిన వేల కొలది ప్రయాణికులను ఆ యంత్ర సహాయము చేత గమ్యస్థానము చేర్చునట్లు సమూలముగా ఆ గ్రంథులను ఛేదించిన ఈ జనులందరూ వారి వారి స్వస్థానము పొందగలరు. దీనికి బోధనాశక్తియు సత్యనిష్ఠయు జ్ఞానశక్తియు గల వైరాగ్య వంతులైన తపోధనులు కావలసి ఉన్నారు. అట్టి వారి త్యాగ పరమకు జ్ఞాన ఖడ్గముచే మాత్రమే ఈ కట్టులన్నీ సులభముగా తెగిపోను. లేక సాధు పుంగవులు ధ్యానమనడి నిష్ఠలో నుండి ఈ చిక్కులుగా నుండెడు ముడులన్నీ అన్నిటినీ చక్కగా విప్పవలసి ఉందురు. పాపము పై చెప్పిన వారు కూడా యథార్థము నెరుంగక అట్టి దుష్ట ఆయుధములతో దానిని రక్షించుకొనుచున్నారు. అది ఒక పురాతన మూఢ విశ్వాసమే గాని మరి ఏమియూ కాదు. వారు దుఃఖమును కోరువారు కారు, సుఖమునే కోరుచున్నారు. అయితే దిగ్భ్రమము నొందిన వాడు తూర్పు దిక్కునకు పోవలెనను తలంపుతో పశ్చిమాభిముఖుడై నడుచుచున్నాడు. కనుక అతని ఆత్మకు తెలివి కలిగేలాగున ఒక్క ఆప్తుడు బోధించి తన యొక్క పొరపాటును సవరింపచేసుకుని రుజుమార్గమున నడవవలైనని ఉపదేశించిన మరల అతడే సత్యము నెరింగి నడవగలడు. అంతే దీని అందుగల రహస్యము. బీజాంకుర న్యాయ విషయమై వారు ఇలాగున బహుకాలము నుండి గట్టి నమ్మకము కలిగి ఉన్నారు. ఎంతో చదువుకున్న పండితులు కూడా దీని యందు మోహము నొంది ఉన్నారు. సమబుద్ధితో సంచరించవలసిన సాధువులను సన్యాసులను ఈ విషయములలో పొరపాటు నొందుచున్నారు. అటువంటి పండితులను యతీశ్వరులు కూడా ఈ మహామోహము మోసము చేయుచుండగా సామాన్య జనుల కార్యమును గురించి వేరే చెప్ప పని లేదు కదా. ఇట్టి వారిని ఉద్ధరించిన కేవలము భక్తి గాని జ్ఞానము గాని కలిగి ఉండినా చాలదు. మంచి విద్యా నైపుణ్యం కూడా ఉండవలెను. సత్యనిష్ట నుండి జ్ఞాన దృష్టి నుండి దైవ దృష్టి నుండి ఎటువంటి కష్టములు వచ్చినను చలించని దృష్టి గలవాడుగాను ఉండవలేను. ఎటువంటి యోధుడైనను ఆయుధము లేనిచో శత్రువులతో పోరాడ సమర్థుడు కాడు కదా. అయితే అస్త్ర శస్త్రములు మాత్రముండినను యుద్ధ కౌశలము తెలుసుకొనిన మంచి యోధుడు కానిచో వైరులను ఓడింప శక్తి కలిగి ఉండడు. అలాగే తపశ్శక్తియు ఆత్మజ్ఞానమును కలిగి ఉండవలెను. అట్టి వారికే శాస్త్రం ఉపయోగపడును. లేని వారికి ఆ శాస్త్రము తన ఆత్మకును లోకమునకును అపకారమునే కలగచేయును. యోగ్యత లేని వారికి ఆయుధములుండిన యోగ్యులకు హానికరం కదా. శాస్త్రం ఇప్పటికీ లాగున అభిప్రాయం కలిగి ఉన్నది. అది ఏమనా ఈలాగున పరిణమించినది. శాస్త్రము తెలిసిన వారిలో మిక్కిలి జనులకును ఇలాంటి అభిప్రాయము కలిగి ఉన్నది. అది ఏమన బీజాంకురము మారుటకు సాధ్యము కాదనియే, అది ఈశ్వర నియమమనియే వారి తలంపు. దానికి వారు ఇలాంటి ఉదాహరణములను చెప్పెదరు. వేప విత్తనము పంచదారపై పెట్టి పాలతో పోషించినను దాని చేదు పోయి తీపు గలుగునా, అలాగే కర్పూర ధూళి కలితాలవాలః కస్తూరికా కల్పిత దోహద శ్రీ గంధోధపూరైః పరిశిచ్యమానః ప్రాంచం గుణం ముంచతి కిం పలాండు. అంటే ఎర్రగడ్డను పచ్చకర్పూర పొడి చేత నిర్మించబడిన పాదునందుంచి
కస్తూరిని ఎరుపుగా చేసి సుగంధ జలం పోసి ప్రతిదినము తడుపుచున్నను సహజముగు దుర్వాసనను విడువదు గదా అనునట్టి స్వకపోల కల్పిత శ్లోకముల ఉదాహరణమిచ్చెదరు. మరియు అజమును గంగా స్నానము చేయించినను అది గజము కాగలదా? అజమంటే మేక. కాకిని కాశీకి తీసుకొని పోయినను అది హంసము కాగలుగునా? బకమును బృందావనములో దర్శనము చేయించినను అది పికము కాగలుగునా? అలాగే దైవ సృష్టిలో గల జాతులకు మార్పు కలుగుదని నిర్ధారణ చేయుచున్నాడు. చూడుడు, పందిని పన్నీరుతో అభిషేకము చేసినను నంది ఎగున, పులికి పుట్టే పిల్లలు పులి పిల్లలుగానే ఉన్నవి, గోవు దూడలు గోవులుగానే ఏర్పడుచున్నవి. అదే రీతిగా కాకి కాకిగాను, కొంగ కొంగగాను, కోవిల కోవిలగాను ఎట్లున్నవో, కోవిలన్నారు, ఎట్లున్నవో మనుష్యులను అలాగుననే ఉందురు కదా. ఉందురు కాని మార్పు కలగదు, అది ఈశ్వరాజ్ఞగానే ఉన్నది. పై చెప్పిన దృష్టాంతములు చాలవా? అట్లే ఆయా బీజములకు అలాంటి చెట్లే పుట్టుచుండును, ఆయా జంతువులకు అలాంటి జంతువులే జాతము లగుచుండును. అది ఈశ్వర నియమము. ఇదే వారు చెప్పడి యుక్తులు అగుచుండును. అది ఈశ్వర వీనికి అన్నింటికి నీ సమాధానము చెప్పి వారి సందేహ నివృత్తి చేసి చీకటిలో నుండి వెలుతురులోనికి తీసుకొని రావలేని. జంతువులకును వృక్షములకును సంబంధించిన యుక్తి మనుష్యులకు చెప్పందగదు. ఏలనా వారు చెప్పునది నిజమైనచో పండితుని సంతానము పండితులుగాను, జ్ఞాని సంతానము జ్ఞానిగాను, పామరుని సంతానము పామరుడుగాను, అజ్ఞాని సంతానం అజ్ఞానుగాను, దరిద్రుని సంతానం దరిద్రుడుగాను, ధనవంతుని సంతానం ధనవంతుడుగాను, శాంతి గలవాని సంతానం శాంతముగాను, క్రూరుని సంతానం క్రూరుడుగాను, కురూపి సంతానం కురూపిగాను, సురూపి సంతానం సురూపిగాను ఉండవలేను గదా. అట్లు కానిపించుట లేదు. కనుక జడములకు వృక్షముల యొక్కయు జంతువుల యొక్కయు ఉదాహరణము సరిగాదు. జీవుడు దేహమునకు భిన్నుడగుటచే పై చెప్పిన మార్పులన్నీయు దేహమునకు సంబంధించినవి కావు, వారి సంస్కారమును అనుసరించి ఉన్నవి. ఇచ్చటనే బీజాంకురములు తరతరములుగా వచ్చుచుండు అంధ విశ్వాసమనెడు మూలము యొక్క స్థితి కలుగుచున్నవి. వారిని సందేహమనడు పంజరము నుండి బయటకు తీయవలేదు. అప్పుడు లోకోపకారమై చేయవలసిన పనులన్నింటినీ వారే చెయ్యగలరు. ఎట్లన కర్మకాండయను కారు చీకటిలో మునిగియుండిన మండనమిశ్రుని దయాళువగ శ్రీ శంకర భగవత్పాదాచార్యులు ఉద్ధరించినట్లు వీరిని కూడా ఉద్ధరించవలేను. వారు చెప్పడి యుక్తులన్నీయు కేవలము పామరులు చెప్పవలసినవే గాని కొంచెమైనను వివేక జ్ఞానము గలవారు చెప్పందగినవి కావు. ఇది కేవలము జడమతుల దృష్టి గాని చైతన్యవంతులకు విజ్ఞుల దృష్టి కాదు. మరియు చరాచరమగు జగత్తంతయు దైవమయమని తలంచి ఆనందించుచుండు ఈ హిందూ దేశములో జన్మించిన భారతీయులకు తగినది కాదు. ప్రపంచమునకంతటికీ దైవ జ్ఞానమును చాటిన ఈ పుణ్యభూమియగు భరతఖండములో పుట్టిన మహనీయులందరూ ఈశ్వర జ్ఞానము కలిగిన వారలే. అట్టి సనాతన వంశములో పుట్టిన మనము ఇట్టి జడమతులమై పామరులమైపోయినందుకు చాలా దుఃఖం కలుగుచున్నది. కేవలము జడములుగా ఉండే వృక్షములను ఆత్మజ్ఞానం వికసింపని జంతువులను దైవ స్వరూపులకు మానవులకు సమానముగా చేసి దృష్టాంతము చెప్పుట అగ్నికిన్ని జలమునకున్ను సామ్యము చెప్పినట్లుండును. అంధకారమునకున్ను ప్రకాశమునకున్ను అమృతమునకున్ను విషమునకున్ను సామరస్యము చేయనట్లుండును. వృక్షములకు వాని యొక్క స్థూలముగా కనిపించే ఆకృతుల కన్నా భిన్నములైన ఆత్మగుణము అనే పేరు తీయుట గాని వాటిని శాస్త్రములలో ప్రతిపాదించుట గాని కనిపించుట లేదు. మృగములను అదే రీతిగానే ఉండును. వాటికిన్ని దేహ వ్యతిరిక్త ఆత్మయు మంచి వికాసమునకు రాలేదు. అయితే వృక్షవర్గము కంటే మృగవర్గములో గల ఆత్మ అధిక వికాసము నొంది ఉన్నది. వృక్షములకు తమ మనస్సుతో ఏదైనా ఒక అంగమును ఉండే స్థలము నుండి మార్చుకొనుటకు శక్తి లేదు. జంతువులకట్లు కాదు. తమ ఇష్టానుసారంగా శరీర అవయవములను త్రిప్పుటకును, ఇష్ట వస్తువులను గ్రహించుటకును, అనిష్ట వస్తువులను త్యజించుటకును, ఇష్టానుసారముగా సంచరించుటకును సాధ్యమగును. అంతేగాక మనస్సుతో ఊహించుకొని కొన్ని కార్యములు చేయుటకును శక్తి కలిగి ఉన్నవి. మనుష్యుల వలె వాటి యొక్క స్మృతి జ్ఞానం కూడా చాలా కాలం వరకు నిలచును.
గజము, అశ్వము, గోవు, శ్వాసము మొదలైన జంతువుల కున్ను శుకము, కపోతము మొదలైన పక్షులకు చిరకాల పరిచయముగా ఉన్న మనుష్యులతో గాని స్థలముతో గాని సంబంధము గల జ్ఞానము నిలిచిపో ఉండును. అవి బంధములను అపాయములను తప్పించుకొని పోవుట కున్ను అపాయము లేని స్థలమును చేరుటకును ఊహాపోహలు కలిగి ఉన్నవి. అయితే పుణ్యపాపములు ఆత్మ యొక్క బంధముక్తులను భక్తి జ్ఞానములను దైవ విచారమును వాటికి తెలియవు. అయితే వృక్షాదులకు ఆత్మ లేదని గాని సుఖదుఖములు తెలియవని గాని వివేకులెవరున్నూ అంగీకరింప జాలరు. కాని మనుష్యులకు కలిగి ఉండే ఆత్మ వికాసమును తెలివితేటలును భక్తి జ్ఞాన వైరాగ్యములు ఈశ్వరుండు గలడను బుద్ధియును పుణ్య పాపముల ఫలము అనుభవించవలనను బుద్ధియును మాత్రము లేవు. ఆహార నిద్ర భయమైథునాని సమానమేతత్ పశుభిన్నరాణాం ఏకో వివేకో హ్యధికో మనుష్యే తేనైవ హీనః పశుభిః సమానః. పశువులకి మనుష్యులకి ఆహారము, నిద్ర, భయము, విషయ సుఖము మొదలుగా గల సుఖములన్నీ సమానములుగానే ఉన్నవి. మనుష్యుని యందు వివేక జ్ఞానం ఒకటి అధికముగా గలదు. అట్టి నిత్యానిత్య పుణ్యపాప ఆత్మానాత్మ వివేకము లేని మనుష్యుడు పశువులతో సమానుడని శాస్త్ర సిద్ధాంతం. మరియు ప్రయత్నశీలురగు మానవులు ఒక వృక్షమునే మరి ఒక వృక్షముగా మార్పు చేయుచున్నారు. ఎట్లనా అత్తి చెట్టు మొక్కతో గాని పాల చెట్టు మొక్కతో గాని సపోటా చెట్టు నంటు కట్టి పాల చెట్టుతోనూ అత్తి చెట్టులోనూ ఫలమును పండించుచున్నారు. అలాగే నాటు మామిడి చెట్టును అంటు మామిడి చెట్టునకు కట్టే శ్రేష్టములైన అంటు మామిడి ఫలములే పండుచున్నవి. ఇలాగే పలు రకముల వృక్షములను అంటగట్టి మరి ఒక రకముల వృక్షములుగా మార్పు చేసుకొనిచున్నారు. మరియు ఎర్రని బాడిస చెట్టులో రంధ్రము చేసి మల్లి చెట్టు తీగను దానిలో నెక్కించి ఆ రంధ్రం బిగించుకొనున్నంత వరకు ఉంచి తర్వాత తీగ యొక్క మొదలు నరికివేసినా దాని యందు ఎర్రని పువ్వులే పూయిచుండును. ప్రయత్నము చే ఈలాగున తెలుపుని ఎరుపుగా మార్చగలిగితివి. ప్రయత్నం యొక్క శక్తియే అట్టి మహిమ కలిగినది. మరియు రసాయనవేత్తలు తమ ప్రయోగ శక్తి చేత వస్తువులను మార్పు చేసుకొనిచున్నారు. జడ పదార్థములనే ఇలాగును మార్పు చేయుచున్నప్పుడు చేతనుడైన మనుష్యుని గుణములను ఎలా మార్పు చేసుకొనకూడదు? అట్లు మనుష్యులలో మార్పు నొందిన వారు అనేకులు గలరు. వాల్మీకి ఆది మహర్షులు దీనికి తార్కాణం. జడమతులు ఇంతవరకు వృక్ష పక్షి మృగాదులను గురించి చెప్పిన యుక్తులు మనకు అవసరము లేదు. ఎందుకంటే పక్షి వర్గములలో ఒక్కొక్క జాతియు వేర్వేరు ఆకృతియును వర్ణమును స్వరమును కలిగి ఉన్నవి. జంతువులను అలాగే ఆకారమును రంగును స్వరమును స్వయముగా వేరువేరు విధములతో కూడి ఉన్నవి. ఒక దానిని మరి ఒక దానిలో కలుపుటకు సాధ్యపడదు. ఐక్యపరచినను వేరుగానే గోచరించును. ఈ లక్షణములు పక్షులకు ఈ మృగములకు వృక్షములకు వివిధములుగా కలిగి ఉన్న విషయం అందరికీ గోచరమే. మనుష్యులలో అలాంటి భేదము కలగజాలదు. ఎందుకు భేదము కలగదని కొందరు అడుగుదురు. మహమ్మదీయుల శరీర ప్రకృతియు క్రైస్తవుల దేహ స్వభావము శైవుల విభూతి ధారణ వైష్ణవుల తిలకధారణ చూచినా ఎందుకు తెలియదు? కనుక జాతి భేదము ఈశ్వర సృష్టిలోనే గలదు. అలాగే బ్రాహ్మణుల బ్రహ్మవర్చస్సును క్షత్రియుల శౌర్యమును వైశ్యుల వినయమును లేక భీరుత్వమును శూద్రుల దైన్యమును పంచముల భీకరత్వమును కానిపించుట లేదా? అలాగే బ్రాహ్మణులు తెలుపుగాను క్షత్రియులు ఎరుపుగాను వైశ్యులు పసుపుగాను శూద్రులు నల్లగాను పంచములు ఘోర రూపములుగాను గోచరించుట లేదా? ఇదే ఈశ్వర సృష్టిలో గల వ్యత్యాసము గనక ఈ జాతి భేదము ఈశ్వర నిర్మాణమే గాని మరి ఒకటి కాదు. దీనికి శృతి స్మృతులు ఈశ్వర శాసనములు. వానిని అతిక్రమించు వారు రాజశాసనమును తిరస్కరించిన వారి వలె దండనార్హులు. ఇదే మా అభిప్రాయం అని చెప్పుదురు. దీనికి తగిన సమాధానమిచ్చి వారిని సంశయ పిశాచము నుండి మంచి మాంత్రికుడు రక్షించినట్లు సంరక్షించవలేను. సమాధానం: అయ్యయ్యో, ఇలాంటి యుక్తులు ఏమియూ తెలియని ఆడవారు కూడా చెప్పరే. ఇది ఏమి వివేకము? ఇదియా వివేక జ్ఞానం యొక్క లక్షణము? అయితే మీరు ఉదాహరించిన వాని యొక్క యథార్థమును మీరు జాగరూకతో విచారింపలేదు. మీ మాట ఎటువంటిదనగా
ఒకడు దున్నపోతు ఈయనని గృహపతితో చెప్పినాడట. వెంటనే ఆ గృహస్థుడు ఏమి దూడయని అడిగినట్లును, పశువుల కాపరి పేయి దూడయని చెప్పినట్లును, తర్వాత గృహపతి గాడిలో కట్టివేయమని చెప్పినట్లున్నది. అయ్యో, ఇలాంటి మూఢ విశ్వాసములో జనులు నుడి చేతనే కదా స్వర్గలోక సమానమైన భరతఖండము దారిద్ర్య బాధ చేతను, స్వాతంత్ర రాహిత్యము చేతను నరకలోక సమానమైనది. మీరు చెప్పిన ఉదాహరణమును వీరే సావధానముగా యోచించినా మీకే సత్యం గోచరించును. ముసల్మానుని వేషమును, క్రైస్తవుల చిహ్నమును, శైవుల విభూతియు, వైష్ణవుల తిలకధారణియు వేషములే గాని మరి ఒకటి కాదు. స్త్రీ వేషము ధరించిన పురుషుడు స్త్రీ అగునా? అలాగే దేవతల వేషము ధరించిన మానవులు దేవతలగుదురా? రాక్షస వేషములు వేసుకుని మనుషులు రాక్షసులు కాగలరా? రాజు వేషము ధరించు మర్త్యుడు అనాధిపతి కాగలడా? అలాగే మహమ్మదీయ, క్రైస్తవ, బౌద్ధ, శైవ, వైష్ణవ చిహ్నములన్నీయూ నిజమైనవి కావు. వారందరూ ఒకే రకం మనుష్యులే. హిందువులు అనేకులు మహమ్మదీయులైరి. అలాగే క్రైస్తవ మతములోను అనేకులు చేరి మహమ్మదీయులలోని కొందరు హిందువులలో కలిసిపోయిరి. అలాగే క్రైస్తవులను, బౌద్ధులను, హిందువులను పరస్పరము మత పరివర్తనము చేసుకుని ఉన్నారు. అట్లే శైవులు వైష్ణవులు శైవులను అగ్గుచున్నారు. కావున ఇది మనుష్య వేషం యొక్క మార్పే గాని వృక్ష పక్షి మృగాదులకు కలిగినట్లు దైవ నిర్మితమైన మార్పులు కావు. దైవ నిర్మితములైనచో మనుష్యులచే వస్తువుల యొక్క మార్పు చేయుటకు సాధ్యము కాదు. ఇక్కడికి ఆపుదామండి. ఇంకా చాలా ఉందా. పేజ్ నెంబర్ 41కి వచ్చాయి. ఇది ఇంకో హెడ్డింగ్ వచ్చే వరకు చాలా ఉంది. ధర్మం అంతే. సో పేజ్ 41 అండి. 41 చివరికి వచ్చాం. 41లో మీకేమైనా అర్థమైందా? ఎవరికైనా అర్థం అవుతుందా? తెలుగు కదా అని నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. రామపుత్రి గారు, మీకు అర్థమైందా? మనుషులందరూ రకరకాలుగా మతాలు మారుతారు, కానీ మిగతా చెట్లు కానీ పక్షులు కానీ ఇలాంటి వాటికి మత మార్పిడులు అవి ఏమీ లేవు. మొట్టమొదటి వాళ్ళకి బ్రహ్మం కోసం అలాంటివేమీ చెప్పారు కదా. బ్రహ్మం ఏ ప్రయత్నం వల్ల దొరికేది కాదు. అదేనండి. అంచేత అది ఇవన్నీ మనుషులలోనే ఇది అవుతున్నాయి, కానీ మిగతా జీవరాశుల్లో లేవు అన్నట్టుగా చెప్పారండి. అలాగే అలా ఈ మొక్కలు అవి రకరకాలుగా సృష్టిస్తున్నారు వీళ్ళు. ఒక మొక్క నుంచి ఇంకొక మొక్క, ఇంకొక మొక్క నుంచి ఇంకొక మొక్క, ఇలాగా వాటిని ఇది చేసి కొత్త రకాన్ని, కొత్త పుష్పాలని సృష్టిస్తున్నారు. కానీ అదే మిగతా వాటిల్లో ఏదీ లేదు, మామూలుగా ఈ మనిషి చేసేవే ఇవన్నీను అన్నట్టుగా అర్థమైంది నాకు. అలా ఒక వాటినే మార్చొచ్చు. అటువంటిప్పుడు మనిషి ఎందుకు మారడు అని. మనిషి ఎందుకు మారకూడదు? నాగరాణి గారు, మీకు అర్థం అవుతుందా? ఉన్నారా, వెళ్ళిపోయారా నాగరాణి గారు? అమ్మా అర్థమైందా? ఉన్నానమ్మా. తిన్నారా? 10 నిమిషాలే అయింది నేను జాయిన్ అయ్యి. అవునా? ఓకే, అంతగా వినలేదు. బట్ నిన్నటి దాంట్లో నాకు ఒక డౌట్ ఉందమ్మా, అడగొచ్చా? చెప్పండి. అయితే నిన్న మీరు ఏమన్నారంటే, అదే మనము ఎప్పుడైనా అదే ప్రజెంట్ మూమెంట్ లో ఉండాలి, ఎరుకతో ఉండాలి. అంటే మనం పాస్ట్ గురించి కానీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పెట్టుకోకూడదు అన్నారు కదా. ఓకే. అయితే మరి మనము ఆ ఎరుక దేని మీద ఉంచాలమ్మా? అంటే మరి శ్వాస మీద ఉంచాలా, భగవంతుని నామం మీద ఎరుక ఉంచాలా? అంటే అంటే ఏదో వినండి, ఒక అటెన్షన్ వేరు, కాన్సన్ట్రేషన్ వేరు, ఎరుక వేరు. ఎరుక అన్నది మనస్సుకు సంబంధించింది కాదు. మనస్సు నిశ్చలమైతే వచ్చేదే ఎరుక. అర్థమైందా? ఓకే. అవేర్నెస్ ఈజ్ నాట్ ఆఫ్ ద మైండ్. ఓకే. మనస్సు నిశ్చలమైతే ఎరుక ఉంటుంది. సూక్ష్మతరమైన అన్నిటినీ చూస్తాం. దేంతో మనం చాయిస్లెస్ అవేర్నెస్ అన్నారు. దేంతో ఇది బాగుంది, ఇది బాగోలేదు ఏమీ లేకుండా చూస్తాం. ఓకే.
అదేలేండి. అప్పుడు ఇక దేని మీద మనం పెట్టక్కర్లేదు. ధ్యాస అనేది వేరు, ఎరుక అనేది ఎందుకంటే వేరు. మనస్సే ఇలాంటివన్నీ చేస్తుంది. చాయిస్లెస్ అవేర్నెస్ లో ఎరుకలో మనస్సు లేదు కనుక ఇది ఎక్కువ, ఇది బాగుంది, ఇది అగ్లీగా ఉంది, ఇదేం చెప్పదు. అన్నిటినీ చూడగలుగుతాం అటెన్షన్ తోటి. ఓకే. హ్మ్. అప్పుడు ఏంటవుతుంది, మన లోపల ఉద్భవిస్తున్నటువంటి మనస్సు పోకడ మనకు తెలిసిపోతుంది. ఆ మనస్సు నిశ్చలమైంది కనుక, నిశ్చలంగా ఉన్నప్పుడు ఉండేదే పరమాత్మ తత్వం. మనస్సే ఓకే. అడ్డుతోంది. ఇక్కడ ఆయన ఏం చెప్తున్నారు అంటే, ఆ బ్రహ్మం కోసం చెప్పారు. ఏ ప్రయత్నం వల్ల బ్రహ్మాన్ని పొందలేం. కేవలం సాధు పురుషుల సాంగత్యం